2016 ఎకరాల భూమి కేవలం ఒక పద్మనాభ స్వామిది అయితే రంగనాథ స్వామి వారిది సుమారు 1000 ఎకరాలు, మొత్తం కలిపి 3016 ఎకరాల నుంచి 3050 ఎకరాల భూమి. ఈ పుప్పాలగూడకు కూడా అసలైనటువంటి పేరు పుష్పాలగూడ. పూలు ఈ యొక్క ఊర్లో మొత్తం కూడా మనకు ఏర్పడి ఆ పూలు అనేటటువంటిది అక్కడ నుంచి ప్రొడక్షన్ అనేటటువంటిది బయటకు వచ్చేది. అలాంటి ఉత్తమమైనటువంటి వ్యవస్థ ఉండేది ఇక్కడ. అటు పూలు ఏర్పడేవి, అలాగే ఇక్కడ మనకు ఒక పెద్ద అగ్రహారం ఉండేది అటువైపు. మనం ఈ కొండకు అవతల వైపుగా ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లన్నీ కూడా జరుగుతున్నటువంటి ఏరియాలో అదంతా కూడా అగ్రహారానికి సంబంధించినటువంటి దేవాలయ భూమి. అంటే అక్కడ వ్యవస్థ ఉండేది. అలాగే మన యొక్క మల్లన్న స్వామి గుడి పక్కనే చూసుకుంటే కనుక అక్కడ గంధర్వ దేవాలయం ఉండేది. అక్కడ తుంబురుడు అనేటటువంటి ఈ మన గంధర్వ దేవతా స్వరూపం అనేటటువంటిది ఆ తుంబర దేవాలయం అనేటటువంటిది, దాన్నే గంధర్వ దేవాలయం అంటారు. అలాంటి మహా ఉన్నతమైనటువంటి దేవాలయాన్ని కూడా ఏం చేశారు, ధ్వంసం చేసేసి చరిత్రలో లేకుండా చేశారు. మరి ఈ దేవాలయం అసలు ఎప్పటిదయ్యా, ఎవరు దీన్ని స్థాపించారు, ఏంటి దీని స్థల పురాణం ఏంటి, దీనికి అసలు ఎక్కడి నుంచి ఉందంటే చాలామంది చెప్పడం 800 ఏళ్ళని 900 ఏళ్ళని కాదు. ఇది సుమారుగా 6000 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ప్రజాతుల నుంచి పూజలు అందుకుంటూ వస్తూ ఉన్నటువంటి దేవాలయం ఇది. కొన్ని వేల సంవత్సరాల దివ్య చరిత్ర ఈ దేవాలయానికి ఉంది. ఇక్కడ స్వామివారు స్వయంభూ. అంటే సాధారణంగా ఈ దేవాలయం యొక్క విశేషం అనేటటువంటిది మనం పూర్తిగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే, సాధారణంగా అన్ని దేవాలయాలలో ఎన్నో మహిమలు ఉండి ఉండొచ్చు, కానీ ఇక్కడ దశావతారాలు కూడా వెలియడం జరిగింది ఈ కొండ మీద. ఆ గుడిసెలు అవన్నీ కూడా అవే. ఈ స్ట్రక్చర్ కూడా మొత్తం రోడ్లకు సంబంధించినటువంటిది. ఇటువైపు రైట్ సైడ్ చూస్తే స్వామివారి కొండ, బలవంతంగా బెదిరించి వాళ్ళను ఇక్కడ ఇదంతా కూడా లోపరుచుకోవడం జరిగింది. ఇది స్వామివారి కొండ మెయిన్ ఎంట్రీది. రోడ్లు అవన్నీ కూడా డెవలప్ చేయాల్సింది. యాక్చువల్గా ఎంతో గొప్ప క్షేత్రం అంతా కూడా నేలమట్టం చేశారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అడ్డం వస్తుందని చెప్పి దీన్ని కూడా కూల్చేసారు. వీళ్ళు నిజాం ప్రభువులు వాళ్ళ పేర్ల మీద చెప్తారు, కానీ ఇదంతా కూడా ఆ డబ్బుల కోసం, ధనం కోసం జరిగినటువంటి వేటలో ఇదంతా ధనానికి సంబంధించి వైశాచకత్వంగా దేవాలయానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంతా కొల్లగొట్టడం జరిగింది. చూడొచ్చు మీరు. ఎంతో విలువైనటువంటి స్వామివారి దేవస్థానానికి సంబంధించి ఏకంగా దేవాలయాన్ని కొల్లగొట్టారు. రైట్ సైడ్ మీరంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. గుడిని డ్యామేజ్ చేశారు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మరొక కొత్త దేవాలయం అనేటటువంటిది ఇక్కడ నిర్మాణం అవుతూ ఉందండి. ఇది అనంత పద్మనాభ స్వామికి సంబంధించి దేవాలయం. దశావతారాలతో ఎంతో అంగరంగ వైభవంగా విరాజిల్లాల్సినటువంటి క్షేత్రాన్ని మనకు దక్కకుండా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఆ గుట్ట కింద లోపల ఉన్నారు స్వామివారు. అది కూడా మీరు చూడొచ్చు. ఉన్నారా? క్లోజ్ ఉన్నారు. ఓకే. సో ఇదే మెయిన్ గుడి అండి. స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం. ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్. పద్మనాభ స్వామి ఇదంతా కూడా స్వామివారి గుట్ట. డిజైన్ అవుతుంది. దీన్ని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. ఇది కూడా ఏదో ఒక గేటెడ్ కమ్యూనిటీకి రేపు హ్యాండ్ ఓవర్ అవుతుంది గ్యారెంటీగా. ఇట్లనే అవుతుంది ఇక్కడ వ్యవస్థ అంతా కూడా. ఎవరు కూడా దీన్ని మరి కమిటీలను బెదిరిస్తున్నారా, లేదా ఎవరైనా వ్యక్తులు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, అర్థం కానటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు. దేవస్థానానికి సంబంధించి అనంత పద్మనాభ స్వామి
బోర్డు ఏదైతే ఉందో వచ్చి ఆ గుట్ట కింద లోపల ఉన్నారు స్వామివారు. అది కూడా మీరు చూడొచ్చు. సో ఇదే మెయిన్ గుడి అండి. ఆ స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం. ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామికి సంబంధించి. సో ఇదంతా కూడా స్వామివారి గుట్ట. ఇది ఇప్పుడు లేటెస్ట్గా డిజైన్ అవుతున్నటువంటి గుడి. దీన్ని ఇట్లా డెవలప్ చేస్తున్నారు. ఇది దేవస్థానానికి సంబంధించి అనంత పద్మనాభ స్వామి దేవస్థానానికి సంబంధించి స్థలం అండి. పుప్పాలగూడ గోశాల. విలువైనటువంటి అనంత పద్మనాభ స్వామికి సంబంధించి భూమి ఇదంతా కూడా. అలాగే ఏనుగుల బావి, ఎంతో పెద్ద ఏనుగుల బావి స్వామివారికి చెందినటువంటిది. అలాగే ఎన్నో గుళ్ళు, దీంట్లో చాలా పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కూడా మాయం చేశారండి. దీంట్లో ఆల్మోస్ట్ వాటిని కూడా కూల్చేశారు. ఎన్నో నేలమాళిగలు, అంటే పాత రోజుల్లో కాకతీయులు దాచిన కొన్ని నేలమాళిగలు సపరేట్ ఉండేవి. మౌర్యులు, చౌళులు వీళ్ళంతా కూడా ఈ యొక్క పరిపాలనలో భాగంగా ఇక్కడ చాలా పెద్ద అగ్రహారం ఉండేది కాబట్టి, వేదాలు నేర్చుకున్న పెద్ద పెద్ద పండితులు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి వచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వచనం పొంది మంచి సుభిక్షంగా ఉండడం వల్ల రహస్యమైన ప్రదేశం అని చెప్పి ఇక్కడ అనేకమైన నేలమాళిగలను ఏర్పాటు చేసి వాటిని పొందుపరచడం జరిగింది. ఇక్కడ మన భూగర్భ వరాహస్వామి దేవాలయ నేలమాళిగలు అనేటటువంటి ఆ ఏరియాలో అట్లా ఏర్పరచడం జరిగింది. మీరు ఆ స్ట్రక్చర్ చూస్తే కనుక దాదాపుగా సుమారు ఒక 300 నుంచి 400 మీటర్ల వరకు ఒకే లెవెల్లో కట్ అయి ఉంటుంది. ఇట్లా పైకి వెళ్ళే దారి కూడా ఉన్నట్టుంది. ఒకసారి చూద్దాం. అనంత పద్మనాభ స్వామి ఆర్ట్ కూడా ఉంది. సో గుట్ట మీద వెళ్ళడానికి ఇదే దారి. చూస్తున్నారు కదా, పైకి వెళ్దాం. గుట్ట
గుట్ట పైకి ఎత్తుగా ఉంది. చూడొచ్చు ఫ్లైట్. బాగుంది కదా, అనిపిస్తుందా? ఓకే, పైకి వెళ్తే ఇదంతా గుట్ట పైన కార్ పార్కింగ్ కూడా ఉంది, చూసుకోవచ్చు. పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. పూర్వం ఎప్పుడో కట్ అయ్యి క్రష్ అయ్యి చేసినటువంటి ఆ మొత్తం విధానం వల్ల పైనుంచి వచ్చేటటువంటి ఆ నీరు అనేటటువంటిది కొంచెంగా అలాగా మనకు క్లియర్గా కనబడుతుంది. అయితే ఇది ఇప్పట్లో కట్టారా అంటే ఇది సాధారణంగా ఇప్పుడు ఈ రీసెంట్గా కట్టినటువంటి వ్యవస్థ కాదు. మనకు బంకమట్టి, ఏది పాత రోజుల్లో బంకమట్టి, అలాగే గానుగ సున్నము, ఇవన్నీ కూడా కలిపి బాగా దాన్ని మిక్స్ అనేటటువంటిది చేసి ఇట్లాంటి స్ట్రక్చర్ కట్టేవాళ్ళు. అది కూడా 2 అడుగులు 3 అడుగుల గోడ ఉండేది. సో ఆ నేలమాళిగలకు సంబంధించినటువంటి గోడ ఇది. ఎట్లా ఉండేదయ్యా అంటే ఈ స్ట్రక్చర్ అనేది అట్లా అటువైపు వరకు క్లోజ్ ఉండి ఇదే స్ట్రక్చర్ ఇలాగా ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా వ్యాపించి ఉండేది ఇదంతా కూడా. సో ఇందులో మెయిన్గా అసలు ఈ మణికొండ అనే పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే, మణులు ముఖ్యంగా నవరత్నాలు కానీ వజ్ర వైఢూర్యాలన్నీ కూడా ఈ యొక్క కొండలో దాచడం జరిగింది. మౌర్యులైతే ఏంటి, చోళులైతే ఏంటి, కాకతీయులైతే ఏంటి, ఈ ధనమంతా కూడా తెచ్చి ఇక్కడ స్వామివారి తరఫున పెట్టారు. అలాగే మనకు పద్మనాభ స్వామి, ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వారి గురించి మనం వింటూ ఉంటాం. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ కేరళకు సంబంధించినటువంటి రాజ పరివారం కూడా ఈ యొక్క దేవస్థానంతో లింకప్ అయి ఉండేది పాత రోజుల్లో. ఈ ఆభరణాలు, స్వామివారి యొక్క వజ్ర వైఢూర్య మకుటములన్నింటినీ కూడా హరించి వేశారు. రథాలు ఉండేవి, సువర్ణ రథాలు కూడా మనకి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ఊరేగింపులో వాడేవారు. వాడ వీధులు ఉండేవి. అనంతమైనటువంటి ధనం, ఎంత అంటే ఇవాళ 50,000 మందికి భోజనం పెడితే మళ్ళీ రేపటి రోజున 50,000 మందికి భోజనం పెట్టగలిగేటటువంటి ఆర్థిక వనరులు, భోజన సదుపాయము, 2,000 ఎకరాల రైస్ పండించేటటువంటి భూములు, ఆ విధమైనటువంటి అన్ని వసతులతోటి అంగరంగ వైభవంగా ఈ 2 కళ్ళు సరిపోవా మనకనే విధంగా ఎంతో వైభవాన్ని పొందినటువంటి ఈ దేవాలయం